చేసుకోవచ్చు సార్. ఇప్పుడు తమరు ఎట్లా వీళ్ళు డెలివరీ చేస్తే బిఎల్ఓస్ వీళ్ళకి అని అంటే ఒకటి తమరు చూస్తామంటే ఇక్కడ ఫస్ట్ అయితే ఈ పిఎస్ నెంబర్ ఏంటి చేసిన తర్వాత ఎంతమంది డొనేట్ చేస్తాం? 150 మెంబర్స్. ఓకే, 150 మెంబర్స్ సంబంధించిన సమాచారం మరియు నోటీసెస్ ద్వారా ఆల్మోస్ట్ 250 దాకా 200 ఇది నోటీస్ అంటే నోటీస్కి హియరింగ్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుందా రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది? 28 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, 28 నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ డేట్ అందులో వల్ల ఇట్లాంటి ఓటర్స్కి డేటా ఉంటే మీరే కలెక్ట్ చేసుకొని మళ్ళీ అక్కడి వరకు ఇవ్వకుండా సార్. అక్కడికి ఎందుకు అంత కావాలి? అదే సార్ అంటే ఆయన పేరు కూడా లేదా 2002 ఓటర్ లిస్టులో? లేదు, దొరకలేదు. స్కూల్లా ఎప్పుడు రిటైర్ అయ్యారు? 94లో రిటైర్ అయ్యారు. 2000 అవును, నేను ఎస్ఐఆర్ సమయంలో దీనిలో వాడి ఉన్నాను స్వయంగా. డెలివరీ షెడ్యూల్లో మనము ఎవరైతే నోటీస్ ఇస్తున్నామో మనకు సపోజ్ అప్లోడ్ చేస్తున్నాం. ఇది సీరియల్ నెంబర్ ఏంటి ఇప్పుడు మనం చేసేదాన్ని? అది ఓటర్ క్రమ సంఖ్య కదా? జయజీవన్. సో ఫస్ట్ మనము ఇక్కడ ప్రతి ఓటర్కి తీసుకున్నాం కాబట్టి సెల్ఫ్ క్యాటరింగ్ పెడుతున్నాం సార్. తర్వాత డెలివర్డ్ టు ఒక ఇన్ కేసు ఓటర్ అవైలబుల్ లేకుంటే ఆ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్కి ఇచ్చేసి అక్కడ మనం మెన్షన్ చేస్తూ మనం అప్లోడ్ చేస్తాం. అడల్ట్ మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఎస్, అడల్ట్ మెంబర్ అప్లోడ్ చేస్తాం. ఓటర్ది కూడా చేయాలా? ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళే సార్. ఇప్పుడు ఓటర్ తీసుకుంటున్నారో ఓటర్కి ఇచ్చేస్తున్నాం సార్. ఇన్ కేసు అడల్ట్ మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ తీసుకుంటే వాళ్ళది కూడా మనం తీసుకుంటాం, క్యాప్చర్ చేస్తాం.